50 ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఈక్వలెంట్ టు 20. వాడు ఇదే ఫార్ములా మీకు నేనైతే పేపర్ సెట్ చేస్తే ఫార్ములా ఇస్తా, మీకు ఫార్ములా ఇస్తా. ఎందుకంటే నాకు లాజికల్గా ఆలోచించే వాళ్ళు కావాలి. ఎగ్జామ్ క్లియర్ అవ్వాలి అని అంటే వాళ్ళు లాజిక్ తోటి క్లియర్ అవ్వాలి, ఫార్ములా బేస్ తోటి కాదు. అయినా కానీ వాళ్ళు ఎగ్జామ్లో క్లియర్ అయినా కానీ లైఫ్లో సఫర్ అవుతారు. లాజిక్ లేను తెలివి యూజ్ చేయకుండా సిట్యువేషన్ని బట్టి మనము హ్యాండిల్ చేయడం నేర్చుకోవడానికి యూజ్ అయ్యే చాలా టూల్స్లో మెంటల్ ఎబిలిటీ టూల్ ఏంటి? రైట్, ఇట్ ఈజ్ మ్యాథమెటిక్స్. ఎక్స్ స్క్వేర్ ఎన్ని వాల్యూలు తీసుకుంటుంది? ఎక్స్ స్క్వేర్ ఎన్ని డిస్టింక్ట్ వాల్యూలు? ఫార్ములా ఎవడన్నా ఇస్తాడు, ఇట్లా క్వశ్చన్ తిప్పితే ఎక్స్ స్క్వేర్ ఎన్ని డిస్టింక్ట్ వాల్యూలను తీసుకుంటుంది? ఎక్స్ స్క్వేర్ ఎన్ని డిస్టింక్ట్ వాల్యూలను తీసుకుంటుంది? ఎన్ని డిస్టింక్ట్ వాల్యూలను తీసుకుంటుంది? ఇప్పుడే మనం చెప్పాం సార్, ఈ స్క్వేర్ ఎప్పుడు ఉపయోగపడుతుంది? 35 నుంచి 75 వరకు. 35 నుంచి 75 వరకు అంటే ఎక్స్ ఎంత పెరగొచ్చు? రైట్, 25 వరకు పెరగొచ్చు. ఎక్స్ ఎంత పెరగొచ్చు సార్? 25 వరకు కూడా. అంటే ఎక్స్ వాల్యూ -15 నుంచి +25 దాకా వెళ్ళొచ్చు. ఎస్ ఆర్ నో? ఎక్స్ వాల్యూ అనేది -15 నుంచి +25 వరకు వెళ్ళొచ్చు. ఇప్పుడు -14 ఉందనుకోండి, స్క్వేర్ చేస్తే +14 స్క్వేర్ వస్తుంది. రైట్, -13 ఉందనుకోండి +13 వరకు వస్తుంది. -12 ఉందనుకోండి +12 వరకు వస్తుంది. సో కాబట్టి ఎక్స్ వాల్యూ 0, ఎక్స్ స్క్వేర్ ఏమవుతుంది? 0 తీసుకోవచ్చు. ఎక్స్ వాల్యూ 1, ఎక్స్ స్క్వేర్ 1, ఎక్స్ వాల్యూ 2, ఎక్స్ స్క్వేర్ వాల్యూ. మొత్తం చూడంగానే మనకి ఏం తెలిసిపోతుంది? ఎక్స్ ఎన్ని వాల్యూలు తీసుకోవచ్చు? 25 వాల్యూలు తీసుకోవచ్చు అని చాలా మంది ఆన్సర్ రాస్తారు. ఎక్స్ స్క్వేర్ 25 వాల్యూలు తీసుకోవచ్చని. 25 అనేది తప్పు, అది చూపెట్టడానికే ఎగ్జాంపుల్ చేస్తున్నాను. ఎక్స్ ఇవన్నీ రాయాల్సిన అవసరం లేదు, మీకు నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కోసం రాస్తున్నాను. ఎక్స్ 3 అంటే ఎక్స్ స్క్వేర్ 9, ఎక్స్ 4 అంటే ఎక్స్ స్క్వేర్ 16, ఎక్స్ 5 అంటే ఎక్స్ స్క్వేర్ 25. నవ్వు ఇక్కడ చూడండి సార్, 5కి 25 వచ్చింది. 15 అయితే ఎంత వస్తుంది? 225. సేమే వస్తుంది కదా. 25 స్క్వేర్ ఎంత? 625. అంటే నేను 5 తీసుకున్న తర్వాత ఎక్స్ వాల్యూ 15 తీసుకోకూడదు, ఎక్స్ వాల్యూ 25 తీసుకోకూడదు. ఎస్ ఆర్ నో? 5 స్క్వేర్కి 25, 15 స్క్వేర్కి 225, 25 స్క్వేర్కి 625. ఎక్స్ డిస్టింక్ట్ అంటే డిఫరెంట్ వాల్యూలు. అంటే ఎక్స్ 5 తీసుకుంటే 15 తీసుకోకూడదు, 25 తీసుకోకూడదు. సో 25లో మనం ఏమేమి తీసుకోకూడదు? 15 తీసుకోకూడదు, 25 తీసుకోకూడదు. ఎస్ ఆర్ నో? ఎక్స్ వాల్యూ 0 ఉందనుకోండి, ఎక్స్ స్క్వేర్ 0 వస్తుంది. అదే ఎక్స్ వాల్యూ 10 ఉందనుకోండి, ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఎంత వస్తుంది? 100. 0 మళ్ళీ ఇది కూడా సేమ్ అయింది. ఎస్ ఆర్ నో? మళ్ళీ ఇది కూడా సేమ్ అయింది. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఇప్పుడు నేను నీట్గా ఏమేం వాల్యూస్ ఇక్కడ నీట్గా రాసుకుంటూ వెళ్తాను. 25 అనేది తప్పు. ఎందుకు 25 కనబడుతుంది మీకు? అనిల్ సార్ ఏమో 35 నుంచి 75 వరకు అన్నాడు. ఎక్స్ 15 తగ్గుతుంది, లేకుంటే ఎక్స్ 25 పెరుగుతుంది. 25 వరకు పెరుగుతుంది కదా, కాబట్టి 25 వాల్యూలని మీరు అనుకుంటారు, కానీ అది తప్పు. సో ఎక్స్ వాల్యూ, ఎక్స్ స్క్వేర్ వాల్యూ మీకు మొత్తం 22 కనబడతాయి. 0 1 0 1 2 0 4. జస్ట్ మీకు అండర్స్టాండింగ్ కోసం మాత్రమే వేస్తున్నాను. 4 16, 5 25, 6 స్క్వేర్ 36, 7 స్క్వేర్ 49, 8 స్క్వేర్ 64. అన్ని డిఫరెంట్ ఉన్నాయి చూడండి. 9 స్క్వేర్ 81, 10 స్క్వేర్ 0 0 వెయ్యను, 11 స్క్వేర్ 121, 12 స్క్వేర్ 144. ఇది ఎక్స్, ఇది ఎక్స్ స్క్వేర్. ఇలా క్వశ్చన్లు ప్రిపేర్ చేస్తారు. 69,
14 196, 15 స్క్వేర్ 225 వెయ్యను, 16 స్క్వేర్ 256 డిఫరెంట్, 17 స్క్వేర్ 289 డిఫరెంట్, 18 స్క్వేర్ 24 డిఫరెంట్, 19 స్క్వేర్ 361 ఎక్కడ 61 రాలేదు, 20 స్క్వేర్ వేస్తే మళ్ళీ నాకు 00 వస్తుంది, 020 వెయ్యను, 21 స్క్వేర్ 441, 22 స్క్వేర్ 484, 23 స్క్వేర్ 529, 24 స్క్వేర్ 576. అన్ని డిఫరెంట్ ఉన్నాయి. ఆర్ యు ఆల్ విత్ మీ? ఎక్కడెక్కడ ఎన్ని పోయాయి చూడండి. సో ఇక్కడ 3 6 8 10 11, 11 ప్లస్ 3 14, 14 ప్లస్ 3 17, 17 ప్లస్ 3 20, 20 ప్లస్ 2 22. చాలా మంచి క్వశ్చన్ సార్. అంటే ఒక క్వశ్చన్ సెట్టర్ ఎట్లా పేపర్లు ప్రిపేర్ చేస్తాడు అనేది. ఎక్స్ స్క్వేర్ అనేటి ఎన్ని వాల్యూలు తీసుకుంటుంది? 22 వాల్యూలు తీసుకుంటుంది. ఏదేది మిస్ అయింది? 10 మిస్ అయింది అండ్ 20 మిస్ అయింది. 10 మిస్ అయింది, 20 మిస్ అయింది. ఇంకోటి ఏది మిస్ అయింది? 15 మిస్ అయింది, 25 మిస్ అయింది. 15 మిస్ అయింది అండ్ 25 మిస్ అయింది. ఆర్ యు ఆల్ విత్ మీ? ఈ క్వశ్చన్ కి ఏమన్నా డౌట్ ఉంటే అడగొచ్చు. రైట్? సో క్వశ్చన్ కి రైట్, బాగున్నా బాగలేకపోయినా కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. ఎగ్జామ్ రాసేటప్పుడు ఈ క్వశ్చన్ చూడడానికి బాగలేదు, ఇదైతే బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అయితే కాదు, బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అయినా చూడడానికి బాగున్నదని చేస్తే నీకు మెంటల్ పీస్ కిల్ అవుతుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? మంచి లాజికల్ క్యాట్ లెవెల్ క్వశ్చన్.